హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఎవరైతే ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాస్తున్నారో వారికి రిజల్ట్స్ అనేది మొన్ననే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ వీడియో కూడా చేసుకున్నాం మన ఛానల్లో. బట్ ఏంటంటే నిన్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి లాస్ట్ టైం నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ కేటగిరీ వైజ్కి ఎంత కట్ ఆఫ్ పెరిగింది అనేది నిన్న ఆంధ్రప్రదేశ్ వారికి చేశాను. ఎవరైనా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ వారు చూస్తుంటే ఈ వీడియో మీకోసం కాదు, ఆల్రెడీ మీకు నిన్న చేశాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది ఎవరైతే తెలంగాణ వారు ఉన్నారో మీకు ఈరోజు చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు చేయడం అయితే మీకోసం జరిగింది. లాస్ట్ టైం నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ఎంత కట్ ఆఫ్ పెరిగింది పీఈటీ అండ్ పిహెచ్టీకి, ఓకే అలాగే ఉందా, అసలు ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కేటగిరీ వైజ్ అర్థమైందా? ఓకే, అలాగే ఇది షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారనేది మాట్లాడుకున్నట్టయితే స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ మీకు పోస్టులు కేటాయించిన దాన్ని బట్టి 1:8 రేషియోలో అయితే పిలుస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణకి 1007 పోస్టులు కేటాయించారు. దాన్ని బట్టి 1:8 రేషియో అంటే సుమారు 8,000 మంది వరకు పిలవచ్చు. బట్ ఎగ్జాక్ట్గా 8,000 మంది పిలుస్తారా అంటే 1:8 రేషియో ఫాలో అవుతారా అంటే అంత ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వరు, కొంచెం తక్కువే అవుతారు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే పీఈటీ అండ్ పిహెచ్టీ క్వాలిఫై అయిన దాన్ని బట్టి మెడికల్లో 1:2 రేషియోలో పిలవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే తెలంగాణ వారికి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే కేటగిరీ 2024 పీఈటీ అండ్ పిహెచ్టీకి అప్పుడు పెట్టిన కట్ ఆఫ్, అలాగే మొన్న 2025 పీఈటీ అండ్ పిహెచ్టీకి ఇప్పుడు పెట్టిన కట్ ఆఫ్ ఎంత అనేది క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే అప్పుడు వచ్చేసి 40.19317 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 139 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే 41.52781 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 6గురిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. సో ఇక్కడ జాబ్ రావడానికి స్కోప్ ఎక్కువ చూసుకోండి. కట్ ఆఫ్ పెరిగింది వచ్చేసి 1 మార్క్ మాత్రమే పెరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్కి సంబంధించి అప్పుడు 40.05088 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 506 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. ఈసారి చూసుకున్నట్లయితే 43.09514 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 568 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. ఈసారి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ 3 మార్కులు పెరిగింది. అర్థమైందా? అలాగే నెక్స్ట్ ఎస్సీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 51.34585 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 592 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు అప్పుడు పోయిన సంవత్సరం. ఈసారి వచ్చేసి 32.42489 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కేవలం 145 మందే షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి బాగా తగ్గింది, 19 మార్కులు తగ్గింది కట్ ఆఫ్ అనేది. ఓకే, అలాగే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వచ్చేసి 66.11403 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 1064 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే 62.31277 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 912 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ 4 మార్కులు తగ్గింది. అర్థమైందా? పోయిన సంవత్సరానికి ఇప్పటికి 4 మార్కులు తగ్గింది. అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 82.02278 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 128 మంది షార్ట్ లిస్ట్ అయినారు పోయిన సంవత్సరం. ఈసారి చూసుకున్నట్టయితే 68.34055 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కేవలం 112 మంది షార్ట్ లిస్ట్ అయినారు. ఇక్కడ కూడా కట్ ఆఫ్ తగ్గింది. ఎంత అంటే 14 మార్కులు తగ్గింది. ఓకే చూసుకోండి, 14 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరం వచ్చేసి 97.58718 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 320 మంది షార్ట్ లిస్ట్ అయినారు. ఈసారి చూసుకున్నట్టయితే 86.02221 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 400 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అనేది తగ్గింది. ఎంత అంటే కట్ ఆఫ్ వచ్చేసి 9 మార్కులు తగ్గింది. ఓకే 9 కాదు 11 మార్కులతో తగ్గింది కట్ ఆఫ్ అనేది చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఓబీసీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వచ్చేసి 70.53935 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 512 మంది షార్ట్ లిస్ట్ అయినారు. బట్ ఈసారి చూసుకున్నట్టయితే కేవలం 40.05083 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 206 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. కట్ ఆఫ్ తగ్గింది. ఎంత అంటే 30 మార్కులు తగ్గింది. ఓకే, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 77.41846 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. లాస్ట్ ఇయర్ 2024లో 1368 మంది షార్ట్ లిస్ట్ అయినారు పీఈటీ అండ్ పిహెచ్టీకి వెళ్తాకి. బట్ ఈసారి చూసుకున్నట్టయితే 70.58761 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 1536 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. కట్ ఆఫ్ కూడా తగ్గింది, 7 మార్కులు తగ్గింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓపెన్లో నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 71.63972 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది.
864 మంది అయితే షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి 48.01864 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 341 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. కట్ ఆఫ్ అనేది తగ్గింది, 23 మార్కుల దాకా కట్ ఆఫ్ అనేది తగ్గడం అయితే జరిగింది. అర్థమైందా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓపెన్లో చూసుకున్నట్టయితే జనరల్ డిస్ట్రిక్ట్స్కి లాస్ట్ టైం వచ్చేసి 78.37720 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 2144 మంది షార్ట్ లిస్ట్ అయినారు. బట్ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 71.92222 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 2288 మంది షార్ట్ లిస్ట్ అయినారు. కట్ ఆఫ్ తగ్గింది, 7 మార్కులు తగ్గింది. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అందరికీ కట్ ఆఫ్ తగ్గింది. ఒక్క ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్స్కి తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్లస్ అయినట్టే. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకే కేవలం 3 మార్కులు పెరిగింది, మిగిలిన వాళ్ళందరికీ తగ్గింది కట్ ఆఫ్ లాస్ట్ టైం మీద. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఫీమేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే కేటగిరీ 2024 ఆ టైంలో పీఈటీఎన్పిఎస్టీకి పెట్టిన కట్ ఆఫ్, అలాగే మొన్న 2025లో పీఈటీఎన్పిఎస్టీకి ఈ సంవత్సరం పెట్టిన కట్ ఆఫ్ ఎంత అనేది చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే 43.16677 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 10 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. ఈసారి చూసుకున్నట్టయితే 44.09083 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. కేవలం 3 మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఎక్కువ జాబ్ రావడానికి కూడా స్కోప్ ఉంది, ఒకసారి చూసుకోండి. అలాగే కట్ ఆఫ్ వచ్చేసి 1 మార్క్ పెరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వచ్చేసి 40.20920 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 79 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు పీఈటీఎన్పిఎస్టీకి వెళ్తాకి. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 62.10208 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 56 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగింది. అర్థమైందా? ఎంత పెరిగింది అంటే 22 మార్కులు పెరిగింది కట్ ఆఫ్. వీళ్ళొక్కరికి బాగా పెరిగింది, చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 59.44653 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 48 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. బట్ ఈసారి చూసుకున్నట్టయితే 36.56030 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. కేవలం 12 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గింది, బాగా తగ్గింది. ఓకే, చూసుకోండి ఎంత బాగా తగ్గిందంటే 23 మార్కులు తగ్గింది కట్ ఆఫ్ అనేది. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం 67.56119 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 208 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 71.77838 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 112 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. సో ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గిందా అంటే తగ్గలేదు, ఈ సంవత్సరం అయితే పెరిగింది. ప్లస్ 4 మార్క్స్ అయితే పెరిగింది కట్ ఆఫ్, చూసుకోండి. అలాగే ఎస్టీ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం అసలు ఎటువంటి పోస్టులు కేటాయించలేదు, వాళ్ళకి ఏమీ లేవు. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 72.11062 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 8 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఉన్నారు పీఈటీఎన్పిఎస్టీకి. అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్స్ లాస్ట్ టైం వచ్చేసి 99.25134 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 24 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఉన్నారు. ఈసారి చూసుకున్నట్టయితే 91.95995 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఈసారి 40 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఉన్నారు. కట్ ఆఫ్ అనేది తగ్గింది, ఎంత అంటే 8 మార్కులు తగ్గింది. అర్థమైందా? అలాగే ఓబీసీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 58.99437 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 120 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు లాస్ట్ టైము. బట్ ఈసారి చూసుకున్నట్టయితే 41.21890 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 29 మంది షార్ట్ లిస్ట్ అయినారు. ఈసారి కట్ ఆఫ్ తగ్గిందా అంటే తగ్గింది. ఎస్, కట్ ఆఫ్ వచ్చేసి 17 మార్కుల దాకా తగ్గింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం 79.74847 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 240 మంది షార్ట్ లిస్ట్ అయినారు. బట్ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 78.95012 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 168 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయినారు. కట్ ఆఫ్ తగ్గిందా అంటే ఎస్ తగ్గింది, 1 మార్క్ మాత్రమే తగ్గింది. అలాగే నెక్స్ట్ ఓపెన్లో చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్స్కి యూఆర్ కేటగిరీ లాస్ట్ టైం 62.40311 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 248 మంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. బట్ ఈసారి చూసుకున్నట్టయితే 48.30601 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 56 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. కట్ ఆఫ్ తగ్గిందా అంటే ఎస్, కట్ ఆఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎంత అంటే 14 మార్కుల దాకా తగ్గింది కట్ ఆఫ్. అలాగే ఫైనల్గా ఓపెన్ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 82.01015 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 280 మంది షార్ట్ లిస్ట్ అయినారు. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 80.76273 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 256 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు. కట్ ఆఫ్ తగ్గిందా అంటే తగ్గింది, 2 మార్కులు అయితే తగ్గింది. సో మొత్తానికి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి క్లారిటీగా అర్థమయ్యేటట్టు చేసే అనుకుంటున్నాను వీడియో. మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.